నేడు మరో ప్రజా ప్రస్థానం 2000 కిలోమీటర్లు మైలురాయిని దాటబోతోంది. అయితే ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానానికి ప్రజల బ్రహ్మరథం పడుతున్నారు. ఇడుపులపాయ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు, వైఎస్ ఘాటు వద్ద నివాళులర్పించిన అనంతరం షర్మిల ఇక్కడే బహిరంగ సభ నిర్వహించారు. ఎందుకు తాను పాదయాత్ర చేపట్టాల్సి వచ్చింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ పాదయాత్ర ప్రారంభిస్తున్నాను అంటూ ఆమె ప్రకటించారు. ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను తెలుసుకునేందుకు, ఆ కష్టాలను భవిష్యత్తులో వాళ్ళకి లేకుండా రాజన్న రాజ్యంలో మంచి సుపరిపాలన అందించేందుకు రాజశేఖర రెడ్డి బాటలో రేపు జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తాడు, ప్రజల కష్టాలు ఎటువంటివి ఉండవని చెప్పేందుకు ఆమె ఇక్కడ నుంచి పాదయాత్ర ప్రారంభించానని చెప్పేసి ఆ రోజు స్పష్టంగా చెప్పి ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత రాష్ట్రం అస్తవ్యస్తమైపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క విద్యుత్ ఛార్జీలు పెంచారు, ఒక పక్క ఫీజు రియంబర్స్మెంట్ అందడం లేదు, మరొక పక్క నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, అధికార ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కచ్చగట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించడం జరిగింది. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల సమస్య నుంచి స్వాంతన చేకూర్చడానికి శ్రీమతి షర్మిలమ్మ గారు పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎలా ఉందంటే పరిస్థితి ఎడారిని మరిపించే విధంగా పంట పొలాలు ఎండిపోతున్నాయి. పేద ప్రజలు కష్టాలు భరించలేకపోతున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 2014లో జగన్మోహన్ రెడ్డి అంటే ఏందో, షర్మిలమ్మ పాదయాత్ర అంటే ఏందో ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. షర్మిలమ్మ గారు మీకందరికి మేమున్నాము, నాన్నగారు ఏమైతే మాటలు ఇచ్చారో అదే మాట జగనన్న వచ్చి బయటికి మీకందరికి తీరుస్తారు. ఇక 150వ రోజు మరో ప్రజా ప్రస్థానం నేడు చింతలపూడి నియోజకవర్గం వెంకటాపురం నుంచి మొదలవుతుంది. అక్కడే ఉన్న మా కరెస్పాండెంట్ దీనికి సంబంధించి రెహమాన్ మరిన్ని వివరాలు అందిస్తారు. 150వ రోజు మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో 2000 కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేసుకుంది. ముఖ్యంగా మరి కాసేపట్లో వెంకటాపురం బొల్లంపాలెం మీదుగా మహాలక్ష్మీదేవిపురం మీదుగా రావికంపాడు చేరుకుంటుంది. రావికంపాడులో వరకు ఇవాళ 150వ రోజు 11.5 కిలోమీటర్ల మేర నడిచిన తర్వాత 2000 కిలోమీటర్ల మైలురాయిని మరో ప్రజా ప్రస్థానం పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. వేలాదిగా లక్షలాదిగా అభిమానులు, కార్యకర్తలు, ఎవరైతే వైఎస్ అభిమానించే ప్రతి ఒక్క అభిమాని ప్రతి జిల్లా నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి వీధి నుంచి తరలి వచ్చేందుకు సంసిద్దమవుతున్నారు. ఇప్పటికే రహదారులు జనసిద్దమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా ఈ 2000 కిలోమీటర్ల ఏర్పాట్లపై సమావేశం గురించి మాట్లాడడానికి జిల్లా కన్వీనర్ పోలవరం ఎమ్మెల్యే బాలరాజ్ మనతో ఉన్నారు. తెలుసుకుందాం. చెప్పండి, ముఖ్యంగా ఎవరెవరు తరలి వస్తున్నారు ఈ మీటింగ్? మరి ఈ రోజు ప్రీతమ నాయకురాలు షర్మిలమ్మ గారు 150 రోజులు 2000 కిలోమీటర్లు పూర్తి చేస్తున్న సందర్భంగా షర్మిలమ్మ గారికి జిల్లా ప్రజల తరపున హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లాలో 2000 కిలోమీటర్ పూర్తి చేసుకున్న సందర్భంగా మరి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పశ్చిమ గోదావరి జిల్లా తరఫున ఏర్పాట్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ అకేషన్ కి రావడం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ అభిమానులందరూ గర్వించదగ్గ రోజు. ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ పాదయాత్ర 150వ రోజుకు చేరుకుని 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకుని ఈరోజు రావికంపాడులో పెద్ద బహిరంగ సభతో 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకుని షర్మిల గారు ఉన్నారు. వారి అందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ, ఈ పాదయాత్రను ఇప్పటి వరకు విజయవంతం చేసిన ప్రజలందరికీ, ఈ పాదయాత్రలో పాల్గొన్న అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.